Come on. Kuto. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ఏదైతే మండలం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిల్ మండలంలోని సిద్దునిగట్ట గ్రామంలో గుండాల చంద్రశేఖర్ ప్యాపిలి మండలం డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం డోన్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిల్ మండలం హుసేనాపురం గ్రామానికి సంబంధించినటువంటి యూత్ లీడర్ గుండాల చంద్రశేఖర్ మనతో పాటు ఉన్నారు. అంటే ఒకప్పుడు క్రియాశీలకంగా వైసీపీ పార్టీలో పనిచేశారు. తర్వాత ఆ పార్టీ నుండి విరక్తి అయ్యి అంటే ఈ ఎలక్షన్ల కంటే కొన్ని రోజుల ముందరనే వచ్చి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి మద్దతుగా నిలవడం జరిగింది. ఈ గ్రామంలో ఫస్ట్ ఎందుకు ఇతను మారాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. నా చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీరు అంటే గతంలో క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీ నుండి పార్టీలో పనిచేసినారు. తర్వాత మీరు ఆ పార్టీ నుండి మారడానికి కారణం ఏమి అని తెలుసుకోవాలి. యాక్చువల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చాలా కష్టపడ్డాను. పార్టీ కొరకు చాలా నేను కష్టపడినాను. మరి అదే మాదిరిగా ఇక్కడ హుసేనాపురంలో ఉంటున్నటువంటి మన కొన్ని కాలేజీలు కూడా కావచ్చు, ఎంతోమంది కూడా కొన్ని అంటే ఇబ్బంది పడుతుంటే కూడా ఆ పార్టీ పరంగా పార్టీ సహాయం చేయకపోయినాను. నేనైతే వ్యక్తిగతంగా వారికి నేను సహాయం చేసి ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు చాలా అవమానాలు, అన్యాయం జరిగింది. కష్టపడిన వాళ్లకు గుర్తింపు ఇవ్వలేదు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరిపాలనలో మా ఊరు తరపున నా తరపున కనీసం ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక పింఛను ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఫ్లాటు ఇవ్వలేదు. నా తరపున కనీసము ఒక వాలంటీర్ కూడా ఇవ్వలేదు. ఇంత అన్యాయం నాకు జరిగింది. మరి అంటే ప్రధానంగా ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుండి మీరు ఫైనాన్షియల్గా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కూడా అంటే ప్రధానంగా ఓర్పులేనితనం అనేది అనుకోవచ్చా? అదే షూర్. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ ఒక ఆయన సర్పంచ్ గారు మహేశ్వర్ రెడ్డి గారు నన్ను బాగా ఇబ్బంది పెట్టారంటే విషయంలో. ఎందుకంటే నేను పుట్టుకతోనే నేను ఒక నిరుపేదగా పుట్టినటువంటి వ్యక్తిని. అంటే ఒక పేదవాడికి ఏవే సమస్యలు ఉంటాయి, ఎంత ఇబ్బంది పడుతుంటాడు, అతను తినడానికి ఎన్ని కష్టాలు పడుతుంటాడు, ఒక పూట తినాలంటే ఎంత కష్టపడాలి, అది నేను అనుభవించానండి నా లైఫ్లో. ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క కూలి పని పోతూ ఆ కూలి వచ్చిన డబ్బుతో మరి ఇంట్లోకి ఇస్తూ అలా నేను ఎన్నో కష్టాలు కూడా పెట్టుకున్నానండి. అలాగే అంత కష్టపడినవాడిని కనుక కాలనీలో ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా ఇబ్బంది పడుతున్నా అటువంటి వాళ్ళని చూసి నేను కొన్ని విషయాలు చలించిపోయేవాడిని. అరే ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి
అని నేను చాలా అనుకునేవాడిని. అనే ఆ ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినారా? అవునండి. అలాగే ఆ ఉద్దేశంతోనే, ఎందుకంటే చాటి మనిషిగా మనం మనిషిగా పుట్టాము, మనకు దేవుడు ఏదో 5-10 ఇచ్చిన దాంట్లో కనీసం మన పక్క వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదో విధంగా ఒకవేళ భోజన పరంగా కావచ్చు, ఇంకా వేరే పరంగా వేరే పరంగా కావచ్చు, కొంచెం అంత సహాయం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో నేను వైఎస్ఆర్సీపీలో చేరి బాగా చురుగ్గా పాల్గొన్నాను. స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలు కూడా చేశాను. అలాంటిది నన్ను లోకల్ నాయకులైనటువంటి పాల మహేశ్వరరెడ్డి గారు నన్ను ప్రతి పనికి కూడా అడ్డుపడడం జరిగింది. నేను ఏ పని అయినా కూడా ఒక మంచి కార్యక్రమం చేద్దామని మొదలుపెట్టేసరికి ఆ కార్యక్రమానికి అడ్డుపడము, అడ్డుపుల్లలు వేయడము, పార్టీ కార్యాలయానికి నా గురించి తప్పుడుగా సమాచారం అందించడము, అక్కడి నుంచి నాకు సపోర్ట్ లేకుండా చేయడము, ప్రజల్లో నన్ను అవమానించడము, అలా బాగా ఇబ్బంది. అంటే దీని ఉద్దేశం అంటే కులంని బేస్ చేసుకొని వివక్షత చూపుతున్నారు అనేది కదా ప్రధానంగా. అవునండి. ఇప్పుడు రాష్ట్ర సీఎం గారు ఏం చెప్తారు, నేను కులం చూడను, మతం చూడను, మతం చూడను అని అంటారు, ప్రాంతం చూడను అంటారు. కానీ మరి ఇక్కడైతే అదేమి కనపడడం లేదండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అడుగడుగునా నన్ను అవమానించారు తప్ప ఏ రోజు కూడా నన్ను పార్టీలో నేను చేసిన సేవను గుర్తించలేదు. కనీసం మన మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కూడా నన్ను కనీసం ఒక్క రోజైనా కూడా ఆయన మందలించింది లేదు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం మహేశ్వరి గారి గురించి, ఆయన ఇలా చేస్తున్నారు, ఊళ్ళోన ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఒక మంచి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు, ప్రజల కోసం కొన్ని పనులు చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారని ఎన్నో మార్లు చెప్పినా కూడా ఆయన కూడా పట్టించుకోలేదు. మీరు ఈ కాలంలో ఏమన్నా అంటే ఈ యొక్క వాటర్ సమస్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమన్నా తీర్చడం కానీ అలాంటివి ఏమన్నా చేశారు? అవునండి. ఇప్పుడు మన రీసెంట్గా వేసవిలో నీళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తెల్లార్లు నీళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు. నేను వాళ్ళని చూసి నా మనసు చలించి, అదే మనం మనిషిగా పుట్టినప్పుడు సాటి మనిషి నీళ్ళ కోసం అంత ఇబ్బంది పడుతుంటే మనం వాళ్ళకి నీళ్ళు అందించకపోతే మనం చేతగానే వాళ్ళమైపోతాము. కాబట్టి ఆ ఉద్దేశంతో నా కులం, నా వాళ్ళు, నా జాతి, నా కాలనీ అని భావించి నా సొంత ఖర్చులతో మరి నేను బోరు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోరు ఇచ్చి కుళాయిలు ఇచ్చానండి. మరి అంటే కుళాయిలు కూడా ఇచ్చినారు, మళ్ళీ కుళాయిలు కూడా ఇచ్చానండి. నీళ్ళు బాగా పుష్కలంగా ఉన్న దేవుడి దయ వల్ల మంచిగా నీళ్ళు అయితే మంచిగా పడినాయి. జనాలు బాగా ఎటువంటి అంటే నీటి సమస్య లేకుండా చాలా బాగా ఉన్నారు అంతా కూడా. తర్వాత మీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఊళ్ళో ఎంత మెజార్టీ వచ్చింది? అప్పుడు వచ్చేసి 500 పైచలు కూర్చుందాను. 500 పైచలు. తర్వాత ఇప్పుడు ఏమైంది అది? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లలో వచ్చేసి లోకల్ లీడర్ కావచ్చు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన సరిగా లేదండి, సరిగా లేదు. మన నియోజకవర్గంలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ప్రతి గ్రామాల్లో కూడా ఎట్లంటే పార్టీలో పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఏదో పార్టీలో వచ్చిపోతూ ఊరికి ఏదో ఊరికి వచ్చిపోతూ పార్టీలో తిరిగే వాళ్ళకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు, కానీ పార్టీ కోసం కష్టపడే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. మా ఊళ్ళో జరిగింది కూడా అదే జరిగింది. ఇప్పుడు హుసేనాపురం లిస్టు తీసుకుంటే మామూలుగా 600 ఓట్లు 500 నుండి 600 మధ్యలో 2019లో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినాయి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము లిస్టు చూస్తే కూడా 6 ఓట్లేమో వైసీపీ మెజార్టీ వచ్చింది. దాంట్లో ఖచ్చితంగా మీ సామాజిక వర్గం బలంగా పనిచేసిందంటారా మీతో పాటు? డెఫినెట్గా అండి, చాలా డెఫినెట్. ఎందుకంటే నేను మా కాలనీ కొరకు నీళ్లు బోర్ వేసి నీళ్లు వదిలితే పాల మహేశ్వరరెడ్డి గారు కరెంటు వేలు కట్ చేశారు, నా మీద కంప్లైంట్ చేశారు. అలా చేయడం వల్ల నా వాళ్ళు అంటే నా జాతి కావచ్చు, నా కులం వాళ్ళు కావచ్చు, ఊర్లో ప్రజలు కూడా చాలామంది కూడా ఆ విషయంలో ఆయన నాకు మద్దతు తెలిపినారు. చంద్రశేఖర్ చేస్తున్న మంచి పనుని మీరు అడ్డుకోవడం అది మంచిది కాదు అని జనాలంతా కూడా జనాలంతా కూడా నాకు సపోర్ట్ వస్తూ ఆయన మీద తిరగడం కూడా జరిగింది. ఇంకా ఏంటి ఈ ఊరు విశేషాలు? రేపు భవిష్యత్తులో ఇంకా ఏమన్నా మీ ఊరు అభివృద్ధికి అంటే మీరు ఏమన్నా ఇప్పుడు ఇంతవరకు సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, మీకు ఈ పార్టీలో మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారా? అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కోట్ల ప్రియతమ్మ గారు కావచ్చు, గౌరవనీయులు
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు నాకు తల్లిదండ్రులతో సమానం. ఎందుకంటే గతంలో నేను వాళ్ళ వర్గంలో పనిచేసినటువంటి వ్యక్తిని, వాళ్ళ మనస్తత్వం ఎరిగినటువంటి వ్యక్తిని. కాబట్టి అంటే నాకు పదవి కావాలని అయితే ఆశించను, కానీ నేనైతే పార్టీకి సేవ చేయడానికైతే నేను ఆఖరిలో కష్టపడతాను కూడా. ఇంకొకటండి, ఇప్పుడు పదవి ఏమీ ఆశించారంటారు, కానీ రాజకీయాల్లో నేడున్నటువంటి రాజకీయాల్లో మీ జాతికి ఏమన్నా చేయాలా, లేదంటే నేను నమ్ముకున్నటువంటి అనుచరులకి, లేదంటే మీ స్నేహితులకు కావచ్చు, మీ బంధుత్వానికి కావచ్చు, ఏమన్నా చేయాలంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పదవి అనేది చాలా అవసరం. మళ్ళీ మీరు అది ఇస్తే ఇంకా ఏమన్నా చేయగలుగుతారా ఎట్లా? అది ఏంటంటే పెద్ద ఆయన ఇప్పుడు గౌరవనీయులు కోట్ల శ్రీప్రకాష్ రెడ్డి గారు, నేను ప్రజలకు చేయబోయే సేవ కావచ్చు, నేను పార్టీకి కష్టపడే కష్టాన్ని గుర్తించి భవిష్యత్తులో నాకు పదవి ఇస్తే నేను ఏ పదవి ఇష్టంలో స్వీకరిస్తాను, నేను పార్టీకి న్యాయం చేస్తాను. ఈసారి ఉషన్నపురంని మా ఊళ్ళో ఉన్నటువంటి రైతులు కావచ్చు, మన బీసీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి కష్టపడతారు. మేమందరం కూడా కలిసి మన రైతులు మా ఊరికి వెన్నుముక లాంటి వాళ్ళు, బీసీలు మా ఊరికి పట్టుడు గుమ్మ లాంటి వాళ్ళు, మా సహోదరులు నమ్మకానికి అమ్మ లాంటి వాళ్ళు. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో నాకు మన ప్రకాష్ రెడ్డి సార్ గారు ఒకవేళ పదవి ఇస్తే పదవి స్వీకరిస్తాము. రైతులతో, మా బీసీ సహోదరులతో అందరితో కలిసి మా ఈ ఉసినపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీని కంచుకోటగా చేస్తామని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ పేరు? నా పేరు గుండాల చంద్రశేఖర్. ఇప్పుడు మనం గుండాల చంద్రశేఖర్ వాయిస్లో మనం విన్నటువంటి సంఘటన ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివక్షత, అంటే మేము దళితులం, మా జాతికి ఎలాంటి అంటే ప్రాంతం చూడడం, మతం చూడడం, కులం చూడడం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి, దానిలో అసలుకు సత్యం లేదు, అంతా అసత్యమే. కాబట్టి మేము ఇక్కడ లోకల్గా కూడా మేము అంటే ఒక దళిత జాతిలో పుట్టి మేము డెవలప్మెంట్ అయ్యి మాకు తోచిన సహాయం కూడా మా కాలనీలో కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, మా జాతికి కావచ్చు చేసుకుంటూనే వస్తాం తప్ప మేము ఒక మాకు మేమై అనుకోకూడదు. కానీ ఊరికి కూడా ఒక బోరు వేయించినటువంటి సంఘటనలో కూడా వివక్షత కనపరచడం, తర్వాత మా సొంతం ఖర్చులతో ఈ యొక్క కాలంలో సాటి మనిషి యొక్క కష్టాలను చూడలేక మంచినీళ్ళ దానికి సంబంధించి ఈ బోరు వేసి మళ్ళీ ఈ పైప్ లైన్ కూడా లాగడం జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా మాకు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు, సుజాతమ్మ గారు ఆ పార్టీలో మంచి సముచిత స్థానం ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రేపు భవిష్యత్తులో మేము ఈ హుసేనాపురం గ్రామాన్ని ఒక కంచుకోటలాగా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ కావచ్చు, మా మిత్రులు కావచ్చు, వాళ్ళ బంధుత్వం కావచ్చు, అందరం కలిసి కూడా ఈ గ్రామాన్ని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో తర్వాత దానికి ఉదాహరణ పోయిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ హుసేనాపురం గ్రామంలో 5 నుండి 600 చిల్లర మెజార్టీ వైసీపీ పార్టీకి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఈసారి అంటే వాళ్ళ నియంత పోకడం వల్ల, వివక్షత వల్ల ఈరోజు దాదాపు ఓన్లీ 6 ఓట్లకే తీసుకొచ్చి పెట్టినామంటే మాకు సహకరిస్తే కింద ఖచ్చితంగా మాకు కూడా ఒక పదవి ఇస్తే కింద ఖచ్చితంగా ఈ ఊరు కాకుండా చుట్టుపక్కల కూడా మేము ఒక కంచుకోటలాగా తీర్చిదిద్దడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, హుసేనాపురం, ప్యాపిలి మండలం.